ఇక నుంచి మీ యొక్క ఎలక్ట్రిసిటీ కాస్ట్‌లీ అవ్వబోతుంది. ఎందుకో చెప్పనా? ఇప్పటిదాకా స్టేట్ కంట్రోల్‌లో ఉన్న ఎలక్ట్రిసిటీ జనవరి 1, 2026 నుంచి సెంట్రల్ కంట్రోల్‌లోకి ఎళ్ళబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తదో పర్ యూనిట్‌కి ఆ రేట్ మనం పే చేసి మనం యొక్క ఎలక్ట్రిసిటీ వాడుకోవాలి. ఇప్పటిదాకా చాలా స్టేట్స్‌లో ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 200-300 యూనిట్స్. కానీ స్టేట్స్‌కి ఇక నుంచి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటేషన్ లేదు. సో, సెంట్రల్ నుంచి వాళ్ళు కొనుక్కొని మనకి ప్రొవైడ్ చేయాల్సి వస్తది. అదే విధంగా మనం ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ వాడి మనం అమౌంట్ అయితే పే చేస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి మనం అమౌంట్ ముందే పే చేసి ఎలక్ట్రిసిటీ అయితే పర్చేస్ చేసుకొని మనం యుటిలైజ్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలేందంటే, మనం మన యొక్క బడ్జెట్‌లో మన యొక్క ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది ఉంటుంది. ఇప్పటిదాకా ఏందంటే, మనం వాడిన తర్వాత బిల్లొస్తది. మన అమౌంట్ పే చేస్తుంటాం. కానీ ఇక్కడి నుంచి ఏందంటే, మన అమౌంట్స్ మన బడ్జెట్స్ బట్టి మన యొక్క ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా మారుతూ ఉంటుంది. ఇది చాలా మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ పొందుతున్నారో వాళ్ళకి కొంచెం టఫ్‌గా ఉంటది. ఇన్ఫర్మేషన్ వర్తి అంటే లైక్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.